వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన వెళ్ళి వాళ్ళని అదంతా సందర్శించడము, ప్లస్ వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకున్న కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఉన్న సమస్యలు కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా చెప్పారు. ఆయన కూడా నిన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి GST తీసేస్తామని, 200 యూనిట్ల విద్యుత్తును కూడా ఇస్తామని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో నిన్న ఆయన మాట్లాడిన దాని గురించి మీరు ఏమంటారు? మీరు చెప్పినట్టుగా జాతీయ చేనేత దినోత్సవం నిన్న. సో ఆ సందర్భంగా విజయవాడలో చేనేత ఉత్సవం జరిగింది కదండి, అక్కడ పెట్టారు స్టాల్స్. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దర్శించారు అక్కడంతా. ఆయన ఆ సందర్భంగా ఒక ఉప్పాడ చీర, ఒక ధర్మవరం చీర భువనేశ్వరి గారికి కొండమైంది. సో అది బాగుంది. ఎందుకంటే ఆయన అన్నారు చూసారా, అంటే ఆయన ఏమీ తెలియనట్టు ఉంటారు కదా, అంటే ఎప్పుడు పని పని అని ఉంటారు కదా. కానీ ఆ చీర సెలక్షన్లో ఒక మాట అన్నారు ఆయన, ఈ అంచు బరువుగా ఉండదు కదా అని అడిగారు. ఆ వర్క్ కూడా ఇది హెవీగా ఉంటుందా అని అడిగారు. ఎందుకు అడిగారంటే, అంటే హీ అబ్జర్వ్స్ భువనేశ్వర్ గారు ఏం కట్టుకుంటారు ఏం కట్టుకోరు, ఒక భర్తగా హీ నోస్ దాట్. సో అది చాలా చిన్న విషయం కావచ్చు కానీ ఆవిడకి చాలా ఆనందం ఇచ్చే విషయం అది. సో భర్తలో ఒక భార్య కోరుకునే అంశాలు అవే. అది బాగుంది. తర్వాత చేనేత అక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ విధంగా కొనడం, దాని గురించి మాట్లాడటం, అవంతా కూడా ఆనందకరం. అంటే వరాలు ఇవ్వడం తర్వాత. మీకు గుర్తుందో లేదో, మాకు యాక్చువల్గా చెన్నైలో అయితే ఎప్పుడో వీక్లీ ఒకరోజు కాలేజీ అమ్మాయిలందరూ చేనేత చీరలు కట్టేవాళ్ళు చేనేత దినంగా. ఆ తర్వాత మీకు కేటీఆర్ అనుకుంటా ఇక్కడ గత ప్రభుత్వంలోనే ఎప్పుడో చేనేత దినం ప్రకటించాడు ఆయన. కానీ ఎవరు ఫాలో చేశారో లేదో తెలీదు. కానీ మేము చదువుకునేటప్పుడు మేము చేనేత చీరలు కట్టేవాళ్ళం. అసలు మేము కాటనే కట్టేవాళ్ళం ఎక్కువ శాతం. అందులో చేనేత ప్రిఫర్గా, అంటే మేము అన్ని రకాల చేనేతలు కొనేవాళ్ళం. అప్పుడు మీకు ఇదే విధంగా ఎప్పుడు కూడా చేనేత మేళ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఒరిస్సా కావచ్చు మీకు, లేకపోతే నార్త్ నుంచి కావచ్చు, మన సౌత్ కావచ్చు, అన్నీ వచ్చేవి. అది ఎంత అసలు ఇప్పుడు ఆ క్వాలిటీ మీకు రావట్లేదు. కంచి కాటన్స్ కావచ్చు, చాలా బాగుంటాయి అవన్నీ. సో ఆ రకంగా నిన్న అది జరిగింది. మీరు చెప్పినట్టు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మనం ఒకసారి పథకాలు చూద్దాం సౌజన్య గారు. సో ఇప్పుడు ఈయన ఏమేమి ప్రకటించారంటే, గృహ నిర్మాణ పథకం కింద 50,000 ఇస్తామన్నారు అదనంగా. తర్వాత GSTని తొలగిస్తామన్నారు. ఒకవేళ తొలగించడానికి వీలు కాకపోతే అది ప్రభుత్వమే రియంబర్స్ చేస్తుంది. దానికి యాక్చువల్గా 67 కోట్లు ఎంతో అవుతుంది, అంటే అది ప్రభుత్వం భరిస్తానని ముందుకొచ్చింది. తర్వాత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఇంకేమన్నారంటే, నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నేనంటాను వారంలో ఒకరోజు కట్టచ్చండి. అంటే మనం కనీసం నెలకు ఒక 4 చీరలు కట్టామనుకోండి యావరేజ్న. సో వాళ్ళకి ఒక ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం అంటే కొనే స్తోమత ఉన్నవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, దే కెన్ ఎఫోర్డ్. ఐ థింక్ ఆయన ఇచ్చిన సలహా బాగుంది, పాటిస్తే బాగుంటుంది. ఈవెన్ కాలేజ్ అమ్మాయిలు కూడా ఒకరోజు చీర కట్టచ్చు సరదాగా వారంలో. అంటే వాళ్ళకు కూడా అది ఒక ఆనందమే కదా. కాస్ట్ కూడా చూసుకుంటే మీరు అన్నట్టు బయట కొనే దానికన్నా వాళ్ళ దగ్గర చాలా తక్కువే ఉంటుంది. తర్వాత ఈయన ఏమంటున్నారంటే, స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. తర్వాత పార్లమెంట్లో ఇది చట్టంగా రూపొందడానికి మేము కృషి చేస్తామని చెప్పారు. తర్వాత ఇంకా ఈ కార్మికుల కోసం ఏం చెప్పారంటే, చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత దీనికోసం 10 కోట్లు విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా అదే ఇందాక మనం చెప్పిన GSTని వాళ్ళే కడతారు. అది కాకుండా వీళ్ళు థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 8% నుంచి 16%కి, అంటే దీన్ని వాటా అన్నమాట, దీన్ని పెంచుతామని చెప్పారు. తర్వాత ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఒకవేళ మీకు మగ్గం ఉందనుకోండి, ఇంట్లోనే ఇళ్లలో మగ్గం పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళకి అక్కడే పెట్టిస్తారు. లేదంటే 5 ఎకరాలు అక్కడక్కడ స్థలం కేటాయించి సామూహికంగా మగ్గాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అంటే వాళ్ళకి పనిచేసే విధానం అందరూ కలిసికట్టుగా దానికి శ్రీకారం చుడతారనమాట. తర్వాత ఇళ్ళు లేని వాళ్ళకి కట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వమే గృహ నిర్మాణ పథకం కింద 4.5 లక్షలు ఇస్తుందిట. తర్వాత చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు
ఇంకొక 50,000 అదనంగా ఇస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. పిఎం సూర్యఘర్ పథకం కింద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటిపైనే సోలార్ పలకలు ఏర్పాటు చేసి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేలా చేస్తారు. సో ఇందాక మనం చెప్పుకున్నవి ఇవన్నీ కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా అమ్మకాలు కూడా చేపట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. దానికోసం శిక్షణ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మనం ఏ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళకి అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట. అయితే సాక్షి పత్రికకు వీళ్ళు ఏం చేశారంటే 403 కోట్లు అప్పట్లో ధారపోసారు. ఎవరు? అప్పటి ప్రభుత్వం, అంటే వైసీపీ ప్రభుత్వం కోసం. సో వాళ్ళు ఏం చేశారట, నేతన్న నేస్తం కింద 24,000 ఇచ్చి 24 పథకాలను రద్దు చేశారట. తర్వాత ఆ ఒక్క పథకాన్ని సొంత మగ్గం ఉన్నవారికి అంటూ మళ్ళా కొర్రీ ఇచ్చారట దానికి. తర్వాత 226 కోట్లు చెల్లించకుండా బకాయి పెట్టేశారు. కానీ సాక్షి పత్రికకు మాత్రం 403 కోట్లు ప్రకటనల కోసం ఇచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఇంత కష్టపడి పనిచేసే చేనేత కార్మికులకి లేకపోతే నేతన్నకి వాళ్ళు ఇలాగ అన్యాయం చేసి వాళ్ళ పత్రిక మాత్రం 403 కోట్లు. ఎక్కడ న్యాయం అండి? ప్రకటనల కోసమే, అంతే. చాలా అన్యాయం అది. సో ఇందులో ఇప్పుడు మీరు చెప్పిన ఈ హామీలన్నీ కూడా కొన్ని మేనిఫెస్టోలో ఏవైతే ఇవ్వలేదో ఇవి అదనంగా చేర్చిన హామీలు అయితే అంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి నిజంగా అది అవసరం అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకుండా అమలు చేసేస్తున్నారు. ఇది చాలా మెచ్చుకోవాల్సిన అంశం మనం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి కావాల్సిన అదే విజన్, అంటే ఇంకేం లేదు. విజన్ అంటే దానికి ఏదో ముందు వెనకలే ఉండవు సఫిక్సులు ప్రిఫిక్సులు. దట్ ఈస్ కాల్డ్ విజన్, అంటే ముందు చూపు. అంటే ఎవరెవరికి ఏం కావాలి, మనం ఏ రకంగా చేస్తే వీళ్ళు అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా నేత అనేది అందరూ చేయలేరండి. అసలు వాళ్ళకి యాన్కే చాలా అవుతుంది. దానికి కూడా ఈయన చాలా రకాలు ఇంకా ఇచ్చారు చెప్పాలంటే, అంటే వాటికి రాయితీలాగా. సో దాన్ని పడుగు పేక అల్లడం దగ్గర నుంచి, దాన్ని మగ్గం మీద నేయడం దగ్గర నుంచి, ఆ డిజైన్స్, ఒక ఫ్యామిలీ మొత్తం దాని మీద కూర్చుంటారండి. అండ్ ఇక్కడ ఇంకోటి చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏవైతే 5 ఫైల్స్ మీద సైన్ చేశారో అవన్నీ నెరవేర్చడం అయితే జరిగింది. అది కాకుండా ఇప్పుడు అదనంగా మేనిఫెస్టోలో ఇచ్చినవి కాకుండా మేనిఫెస్టోలో లేకుండా అదనంగా కొన్ని హామీలు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, అంటే ఏవైతే హామీలు ఇస్తున్నారో అవన్నీ అబద్ధపు హామీలు అంటున్నారు. అవి ముందన్నీ ఆ పథకాలు ఏవైతే మీరు చెప్పారో ఆ పథకాలన్నీ నెరవేర్చండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈయన మాట్లాడిన విధానం చూసుకుంటే కనుక వాళ్ళకి ఇది సమాధానంగా చెప్పుకోవచ్చు అంటారా? అసలు వాళ్ళకి మాట్లాడే అధికారం ఎక్కడుందండి? అసలు వైసీపీకి ఇప్పుడు నిన్న కూడా ఆయన, మనం మొన్న చూసాం సన్షైన్కి వెళ్ళి ఏం మాట్లాడాడు. నిన్నను ఎమ్మెల్యేలను పిలిచి, అంటే మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని పిలిచి నిన్న ఉచిత పథకాల గురించి మాట్లాడతాడు తప్ప మనం ఆ టైంలో ఇది చేసాము అది చేసాము ఏదైనా చెప్తున్నాడా? ఇప్పుడు ఇలా చేనేతలకు మనం నేతన్నలకు ఏదో చేసామని కానీ, లేకపోతే మత్స్యకారులకు ఫలానాది చేసామని కానీ, వడ్రంగులకు ఫలానాది చేసామని కానీ, స్వర్ణకారులకు ఇంకొకటి చేసామని కానీ ఏదైనా చెప్తున్నాడా? ఎంతసేపు పథకాలు 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 తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అసలు మనం వాళ్ళతో పోల్చుకోక్కర్లేదు. వైసీపీ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సూపర్ 6 అంటారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు, సూపర్ 6 పెడతారు. వాళ్ళకి తొందరపాటు ఎందుకండి? వాళ్ళు తప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వాళ్ళు మాట్లాడడానికి సిగ్గుపడాలి. ఇంకా అసలు ఏం మాట్లాడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ఎదుర్కొంటాడు. ఆయన డైలీ అది కోర్టుకి ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి కదా. ముందు అది చూసుకోమనండి. అప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలి ఏంటి ఆలోచనలు ఉంటాడు కదా ఆయన. కాబట్టి అసలు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇది మాట్లాడే అర్హత లేదు. ఆ 3-4 మాట్లాడతారు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. అవగాహన లేని మాటలకి మన ఆన్సర్ ఇవ్వక్కల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉంటానని చెప్పారు. అది ఉంటారు కూడా. సో ముందు కూడా మనం ఇలాగే సందర్భానుసారంగా ఆయన హామీలు ఇస్తూ ఇవి నెరవేరుస్తారని మనం ఆశగా ఎదురు చూడొచ్చు అంటారు. తప్పకుండా. అంటే ఆయనకి విజన్ ఉంది కాబట్టి అవసరం, వాళ్ళకి ఏది అవసరమైతే అది ఆలోచించకుండా ఆయన ఇస్తారు, అమలు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.